నోటికి చాలా రుచిగా ఉండే నిమ్మకారం చేసుకుందామండి. అది కూడా చాలా తక్కువ టైంలో. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు, కారం, మసాలా. నేను మీ అర్చన. నిమ్మకారానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అండి. నేనైతే ఒక 3 నిమ్మకాయలతో చేస్తున్నాను. నిమ్మకాయలు, కొంచెం మెంతులు, కొన్ని ఆవాలు, ఉప్పు, కారం అండి. ముందుగా లెమన్స్‌ని కట్ చేసుకుందామండి. కట్ చేసిన లెమన్స్ నుంచి రసాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో పిక్కలు ఏమీ లేకుండా స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. స్టవ్ పైన పాన్ పెట్టి మనం తీసుకున్న మెంతులు, ఆవాలని లో ఫ్లేమ్‌లో ఉంచి దోరగా వేయించుకోవాలి అండి. మనం తీసుకున్న 3 నిమ్మకాయలకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అయితే సరిపోతుంది. ఇవి ఎక్కువగా వేగితే చేదొచ్చేస్తుందండి. చూడండి మంచి కలర్‌లోకొచ్చాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కొంచెం చల్లారాక మిక్సీ జార్‌లో వేసుకోవాలండి. క్వాంటిటీ తక్కువ అవడం వల్ల పొడి అంతగా మెత్తగా రాలేదండి. అందుకే నేను జల్లించి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 10 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని పొట్టు ఒలిచేసి బాగా దంచుకోవాలండి రోట్లో వేసి. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మరసంలో మెంతులు, ఆవాల పొడి వేసుకోవాలండి. రుచికి తగ్గ సాల్టు, ఒక 2 టేబుల్ స్పూన్‌లు కారం వేయండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం టేస్ట్ చూసుకొని వేసుకోండి. అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఒక నిమిషం పాటు. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండీ! ఇది రైస్‌లోకే కాదు, ఇడ్లీ, దోసల్లో కూడా చాలా బావుంటుందండి. కొంచెం ఏదైనా ఒంట్లో బాలేనప్పుడు, ఏమైనా తినబుద్ధి అవ్వనప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా రుచిగా అనిపిస్తుందండి. మీకు నచ్చితే తాలింపు వేసుకోవచ్చు. లేదంటే ఇలానే తినేయొచ్చండి. ఇది బయటైతే 1 మంత్ స్టోర్ ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో 3-6 మంత్స్ వరకు బావుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థాంక్స్ ఫర్ వాచింగ్.